హై ఫ్రెండ్స్ మనకి ఇన్ఫినిక్స్ లో మరొక బెస్ట్ గేమింగ్ కిల్లర్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఈ పాటికి మీకు తెలిసిపోయింటది. ఇన్ఫినిక్స్ GT 30 Pro అన్నమాట. ఇది మనకు అఫీషియల్ గా నెక్స్ట్ మంత్ థర్డ్ అయితే లాంచ్ కాబోతుంది. కన్ఫర్మ్ అన్నమాట మనకి లాంచ్ డేట్ అయితే. అండ్ మనకి ఈ మొబైల్ లో సంబంధించిన స్పెక్స్ మాత్రం అయితే చాలా బాగున్నాయి అన్నమాట. అంటే ఒక ఫ్లాగ్‌షిప్ మొబైల్ ఏదైతే స్పెక్స్ చూస్తామో అలాంటి స్పెక్స్ కావచ్చు. కాకపోతే మనకి ఈ మొబైల్ మొత్తం కూడా గేమింగ్ మీద అయితే ఫోకస్ చేశారన్నమాట. మొత్తం గేమింగ్ సంబంధించిన సెట్టింగ్స్ కానీ, అలాగే గేమింగ్ ఆటోమేషన్ పర్ఫార్మెన్స్ కానీ మొత్తం దాని మీద రన్ అవుతదన్నమాట. అంటే మనకి అదర్ డిపార్ట్‌మెంట్స్ ఉన్నాయి గానీ, కెమెరా డిపార్ట్‌మెంట్ గానీ, ఇంకా వచ్చేసి బ్యాటరీ డిపార్ట్‌మెంట్ అంటే వాటిని పెద్దగా హైలైట్ చేయలేదు. ఓన్లీ ఏదైతే గేమింగ్ ఉంటదో దాని మట్టుకైతే వీళ్ళు హైలైట్ చేశారన్నమాట. అండ్ మనకి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. అండ్ నా కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టండి. గైస్ నేను ఈ వీడియోలో నా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టానన్నమాట. ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇందులో కొన్ని హైలైట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇది మనకి 120 ఎఫ్‌పిఎస్ అయితే గేమింగ్ అయితే హ్యాండిల్ చేస్తదన్నమాట విత్ BGMI. ఈ జీటీ ట్రిగ్గర్స్ అయితే బటన్స్ ఉంటాయన్నమాట. ఇవి మనకి యాక్చువల్‌గా ఇలా ఉంటాయని చెప్పొచ్చు. అంటే మన బటన్స్ కాదు జస్ట్ టచ్ అన్నమాట. ఈ టచ్ సెన్సిటివ్ తో రన్ అవుతదన్నమాట. అంటే ఇండియా ఫస్ట్ ప్రాసెస్ మీద రాబోతుందన్నమాట. ఇక్కడ మనకి MediaTek ప్రాసెస్ అయితే యూజ్ చేస్తారు. ఇది మీకు ప్రాసెస్ డిపార్ట్‌మెంట్ చెప్తా క్లారిటీగా చెప్తాను. దీనిలో కూడా చాలా హైలైట్స్ ఏదో ఉన్నాయని చెప్పొచ్చు. ఫంక్షనల్ ఎలిమెంట్ రేటింగ్స్ సపోర్ట్ చేస్తామన్నమాట. ఇవి మనకి బ్యాక్ ప్యానెల్ ఉంటాయని చెప్పొచ్చు. చాలా యాక్యురేట్‌గా ఉంటాయి. మనకి ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. ఇక్కడ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ యూజ్ చేస్తారన్నమాట. చాలా బెటర్ ప్రొడక్షన్. బ్యాక్ అయితే మనకి ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటదని చెప్పి డ్యూయల్ స్టోరేజ్ స్పీకర్స్ సపోర్ట్ చేస్తే సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటది. ఎందుకంటే మనకి ఇది గేమింగ్ మొబైల్ కాబట్టి సౌండ్ క్వాలిటీ మాక్సిమం అయితే ఎక్కువ ఉంటదన్నమాట. JBL స్పీకర్స్ సపోర్ట్ చేస్తాయన్నమాట. సౌండ్ క్వాలిటీ మాత్రం కొంచెం హై ఉంటదని చెప్పొచ్చు. మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ చేస్తుంది. ఇది మన కంపెనీలో కొంచెం ఫాస్ట్ గా అన్లాక్ అవుతదని చెప్పొచ్చు. డ్యూరబిలిటీ విషయానికి వచ్చింది. ఇందులో మనకి డ్యూరబిలిటీ అయితే ప్రెజెంట్ మెన్షన్ చేయలేదు. IP64 వాటరింగ్ సపోర్ట్ చేస్తుందన్నమాట. అంటే ఫుల్లీ వర్షన్ కాదు. స్ప్లాష్ రెసిస్టెంట్ కి అలాగే డస్ట్ ప్రూఫ్ కి సపోర్ట్ చేస్తుందన్నమాట. కొంచెం బెటర్‌గా ఉంటదని చెప్పొచ్చు. వాటర్ ప్రూఫ్ కూడా. మనకి 8 థిక్‌నెస్ ఉంటదన్నమాట. ఒక మన వెయిట్ విషయానికి వచ్చినట్లయితే మనకి 189 గ్రామ్స్ అయితే వెయిట్ అని చెప్తున్నారు. డిజైన్ గురించి మాట్లాడను. బట్ ఈ మొబైల్ చూసిన తర్వాత డిజైన్ గురించి మాట్లాడాలనిపించింది. ఇందులో మనకి సైడ్ అయితే ట్రిగ్గర్స్ ఉంటాయన్నమాట. ట్రిగ్గర్స్ అనేటివి జస్ట్ టచ్ అన్నమాట. అంటే మనం ఇలా టచ్ చేస్తే ట్రిగ్గర్స్ అనేటివి ఆటోమేటిక్‌గా సెన్సిటివ్ వర్క్ అవుతాయని చెప్పొచ్చు. అంటే మనకి ఈ సెగ్మెంట్ ఇలాంటి ట్రిగ్గర్స్ వాడడం అనేది చాలా బెస్ట్ అని చెప్పొచ్చన్నమాట. ఇది మనకి బడ్జెట్‌లో వస్తదని చెప్పొచ్చు. 20,000 గాని 25,000 ఆ మధ్యలో అయితే ఉంటది. బ్యాక్ చూసుకుంటే మనకి ఇక్కడ ఫంక్షనల్ మెకానికల్ ఎల్ఈడి లైటింగ్స్ సపోర్ట్ చేస్తాయన్నమాట. గేమింగ్ థీమ్ డిజైన్ అయితే ఇక్కడ వాడారన్నమాట. డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది మనకి 6.17 ఇంచెస్ యానిమల్ డిస్ప్లే రాబోతుంది. కానీ మనకి 144 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ బెటర్ అని చెప్పొచ్చు. చాలా హైయెస్ట్ రిఫ్రెష్ రేట్. స్క్రీన్ కూడా చాలా స్మూత్ ఉంటదన్నమాట. ఇక్కడ మనకి HDR కూడా సపోర్ట్ చేస్తుంది. 1.5K రెజల్యూషన్ ఉంది. 4500 నీట్స్ అయితే పీక్ బ్రైట్‌నెస్ అయితే యూజ్ చేస్తారన్నమాట. దానికి వైడ్ బ్యాండ్ లో సపోర్ట్ ఉంది. OTT కంటెంట్ మీద కూడా ఫుల్ హెచ్‌డీలో వాచ్ చేయొచ్చు. 1.5K రెజల్యూషన్ సపోర్ట్ ఉంది కాబట్టి మనకి మనకి విజువల్ ఎక్స్‌పీరియన్స్ కూడా కొంచెం బెటర్ ఉంటది. ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి ఇక్కడ MediaTek Dimensity 8350 అల్టిమేట్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారన్నమాట. ఇది ఇండియా ఫస్ట్ ప్రాసెసర్ అని వీళ్ళు మెన్షన్ చేశారన్నమాట. అంటే మనకి ఫస్ట్ టైం అనుకుంటే ఈ మొబైల్‌లో ఈ ప్రాసెసర్ పెట్టడం అనేది 4 నానోమీటర్ బిల్ట్ ఇన్ ప్రాసెసర్ అన్నమాట. LPDDR5X ఉంటది. అలాగే UFS 4.0 రాబోతుందని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ కూడా చాలా అడ్వాన్స్ ఉందన్నమాట. ఈ ప్రాసెస్ సంబంధించిన యాంటీ స్కోర్ విషయానికి వస్తే మనకి ఇక్కడ 15 లాక్ ప్లస్ అయితే యాంటీ స్కోర్ అయితే కవర్ చేసిందన్నమాట. ఈ ప్రాసెస్ లో 2x ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ఉంటదని చెప్తున్నారన్నమాట. అంటే 2x అంటే ఒక బెటర్ దాన్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇది ఇంక్రీజ్ చేయగలదు అనే విధంగా చెప్పుకోవచ్చు. ఇంకా మనకి ఈ ప్రాసెసర్ ఎలిమెంట్ విషయానికి చూసుకుంటే మనకి ప్రాసెసర్ BGM ఏకంగా 120 FPS లో అయితే హ్యాండిల్ చేయగలదు. ఎవరైతే PUBG ఆడేవాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ ఫోన్ అయితే చాలా సూపర్ ఉంటదన్నమాట. అంటే లైవ్ స్ట్రీమ్ కానీ ఇలాంటివి చేసే వాళ్ళకి ఈ మొబైల్ అయితే మాత్రం చాలా బాగుంటది. ఎందుకంటే ఈ మొబైల్‌లో ఉన్న గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఏ మొబైల్ మీరు చూసి ఉండరన్నమాట. 6 లేయర్స్ వేపర్ కూలింగ్ చాంబర్ అయితే యూజ్ చేస్తారని చెప్పొచ్చు. అండ్ 20% అయితే హీట్ ని రిమూవ్ చేస్తారని చెప్తున్నారన్నమాట. ఈ వేపర్ కూలింగ్ చాంబర్ అనేది ఎక్స్ బూస్ట్ AI గేమ్ మోడ్ అయితే సపోర్ట్ చేస్తారని చెప్తున్నారు. అంటే మనకి ఇది ఒక జీటీ మోడ్ మాదిరిగా ఉంటదన్నమాట. మేజర్‌గా మనకి ఇది ఏం చేస్తదంటే గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తదని చెప్పొచ్చు. ఇందులో మనకి చాలా ఫీచర్స్ ఉంటాయన్నమాట. దీని లోపలికెళ్తే మనకి అంటే మనకి నెట్వర్క్ అనేది స్టేబుల్‌గా రావడము. అలాగే గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది స్టేబుల్ గా పోవడము. ఇలా అయితే ఉంటదన్నమాట ఈ ఎక్స్ బూస్ట్ అనేది. మనకి ఇది Android 15 రాబోతుంది. అలాగే XOS 15 రాబోతుందన్నమాట. ఇంతకుముందు XOS కంపేర్ చేసుకుంటే ఇప్పుడొచ్చిన XOS లో ఫీచర్స్ అనేటివి చాలా బోల్డ్ అయితే ఇంప్రూవ్ చేశారన్నమాట. మనకి AI ఫీచర్స్ విషయానికి చూసుకుంటే మనకి ఏ ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయని చెప్పొచ్చన్నమాట. సర్కిల్ సెర్చ్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఉంటే మనకి ఇక్కడ AI అసిస్టెంట్ ఒకటి ఉంది. కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి డ్యూయల్ క్యామ్ సెటప్ ఉంటది. ఒక ఫ్లాష్ ఉంటదన్నమాట. ఈసారి మనకి కెమెరా మోడ్యూల్ అయితే ఆల్మోస్ట్ చేంజ్ చేశారని చెప్పొచ్చు. కెమెరా డిజైన్ చాలా బాగుంది. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా చూడైతే 108 ఎంపీ ఇచ్చారు. ఇది మనకి వాయిస్ సపోర్ట్ లేదు. బట్ PDF సపోర్ట్ ఉందన్నమాట. పేస్ట్ ఇస్ నాట్ ఆఫ్ ఫోకస్. సెకండరీ కెమెరా విషయానికి కొట్టితే మనకి ఇక్కడ 8 ఎంపీ ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ సెన్సార్ అని చెప్పొచ్చు అనమాట. రియర్ కెమెరా చేసుకొని మాక్సిమం 4K 60 fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ 13 ఎంపీ ఇచ్చారు. 13 ఎంపీ అంటే సో మచ్ బెటర్ అని చెప్పొచ్చు. మరీ అంత బెటర్ కాదన్నమాట. ఒక నార్మల్ ఫోటోస్ అండ్ డీసెంట్ ఫోటోస్ మంచిగా తీయగలదన్నమాట.
అంటే మీరు ఈ కెమెరా నుంచి మంచి ఫోటోస్ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. డీసెంట్ ఫోటోస్ వరకు తీయగలనమాట. అంటే డీసెంట్ అంటే ఒక 50% వరకు మంచి ఫోటోస్ అనమాట. మంచి క్లారిటీగా తీస్తది. అలాగే ఫ్రంట్ క్యామ్ యూజ్ చేసుకొని మాక్సిమం 4K 30 ఎఫ్‌పీ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాటరీ విషయానికొద్దాం. 5500 ఎంఏహెచ్ బ్యాటరీ పెట్టారనమాట. ఇప్పుడొచ్చి బడ్జెట్ మొబైల్స్‌కి 1000 గాని, అలాగే 6000 ఎంఏహెచ్ బ్యాటరీ పెడుతున్నారు. వీళ్ళింకా 5500 ఎంఏహెచ్‌లో ఉన్నారనమాట. బ్యాటరీ కొంచెం ఇంప్రూవ్ చేసుంటే బాగుండేది. ఎందుకంటే ఇది గేమింగ్ మొబైల్ గదా! ఎక్కువ గేమ్స్ ఆడుతుంటాం కాబట్టి ఛార్జింగ్ అనేది చాలా ఇంపార్టెంటు. ఇక్కడ 30 వాట్స్ అయితే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందనమాట. అంటే మనకిక్కడ బ్యాక్ ప్యానెల్ కోసం అని చెప్పొచ్చు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది. అంటే ఇన్ఫినిక్స్ జీటీ సీరీస్‌లో చూస్తుంటాం గదా! మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఎలా ఉంటదనేది. అంటే మనకొక చిన్న మ్యాక్‌చువల్ సపోర్ట్ ఉంటదనమాట బ్యాక్ ప్యానెల్‌కి. దాన్ని ఇలా కనెక్ట్ చేస్తే వైర్లెస్‌గా ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తదని చెప్తున్నారనమాట. 30 అవర్స్ అంటే ఈజీగా 1 అవర్ 20 మినిట్స్ అయితే టైం పడతదని చెప్పొచ్చు ఎస్టిమేషన్‌గా. ఇందులో మనకి బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందనమాట. ఈ ఫీచర్ చాలా విధాలుగా యూజ్ అయితది. మేజర్‌గా మనము ఛార్జింగ్ పెట్టుకొని గేమ్ ఆడుతున్నాం గదా! అప్పుడు మనకి ఈ ఫీచర్ చాలా విధాలుగా ఇది యూజ్ అయితదనమాట. ఫైనల్‌గా ఈ మొబైల్‌కి సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేసామనమాట. బ్యాటరీ డిపార్ట్‌మెంట్ కావచ్చు, డిస్‌ప్లే గాని, ప్రాసెసర్ గాని, గేమ్ రిలేటెడ్ ఫీచర్స్ కావచ్చు ప్రతి ఒక్కటి అయితే కవర్ చేసామనమాట. ఇప్పుడు మీరే చెప్పండి. ఎందుకంటే మీరు ప్రతి ఒక్క ఫీచర్ తెలుసుకున్నారు గదా! మీరే చెప్పండి ఈ మొబైల్ వర్తా కాదా? బీజీఎంఐ ఆడే వాళ్ళకి మాత్రం అయితే చాలా బాగుంటదన్నమాట ఈ మొబైలు. సో, నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన వీడియోని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. మీ సపోర్ట్ నాకు చాలా వరకు